చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. సో మొత్తానికి అయితే మనం చూడొచ్చు. ఒకటి 5 గ్రామాలు తెలంగాణకి ఇవ్వడానికి ఒప్పుకోవడం ఒకటి మేజర్ పాయింట్ అయితే, మరొక ముఖ్యమైన పాయింట్ 2 కమిటీలను ఏర్పాటు చేయడం. సో ఈ కమిటీల్లో సభ్యులు ఎవరెవరుగా ఉంటారో కూడా మీరు చెప్పారు. సో ఈ కమిటీల పనితీరు ఎలా ఉంటుంది, కాల పరిమితి ఏమైనా ఉంటుందా, ఎప్పటిలోగా ఈ సమస్యల పరిష్కారం కావాలి, అలా ఏమైనా టైం లిమిట్ ఉంటుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళు సమావేశాలు నిర్వహించుకుంటుంటారు, ఎలా ఉండబోతుంది కమిటీల పనితీరు? రైట్, 10 ఏళ్లుగా పరిష్కారం కాని అంశాలకు ఈరోజు పడిన ముందడిగే ఈ 2 కమిటీలు, అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ. సో దీనికి సంబంధించి వీలైనంత తొందరగా ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు కమిటీ పనితీరు గురించి అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు సీఎంల డిస్కషన్ జరిగింది, సీఎంల భేటీ జరిగింది, కానీ ప్రతిసారి సీఎంలు కలిసి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. సో దానికోసమని ఇవైతే షెడ్యూల్ 9 and 10లో ఉన్న స్థిరాస్తులు ఉన్నాయో, దాంతోపాటుగా కొన్ని డిఫికల్ట్ అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకురావడం కోసం ఈ మంత్రుల కమిటీని, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కాలపరిమితి అయితే ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే కాలపరిమితి ఈ 10 ఏళ్లుగా తేలని అంశాలు కాబట్టి దీంట్లో చాలా అంశాలు తెలంగాణ, ఏపీతో పాటుగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి ఈ కమిటీలు 2 డిసైడ్ అయ్యి తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు డిసైడ్ అయ్యి దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్న భద్రాచలానికి సంబంధించిన 5 గ్రామాల ఇష్యూయే మొదటగా 2 ప్రభుత్వాలు కలిసి హోంశాఖకు లెటర్ రాయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జరగబోయే తన కేబినెట్ సమావేశంలో దీన్ని ఎజెండాగా తీసుకోవాల్సి ఉంటుంది, ఎజెండాలో చేర్చాల్సి ఉంటుంది, దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతనే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్పింది ఒక్క అంశానికి సంబంధించి ఈ మాదిరి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ విషయమై ఏపీ సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ని తెలంగాణ సున్నితంగా వాళ్ళు తిరస్కరించారని తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ వైపు నుంచి ఏమైనా ఏపీ సైడ్ కావాల్సిన, ఇంతకుముందు సింగరేణి గురించి మాట్లాడారు, కానీ పోర్ట్ల విషయమే కావచ్చు, వేరే ఇతరత్ర ఆస్తుల విషయమే కావచ్చు, ఒకవేళ తెలంగాణ రిక్వెస్ట్ కి ఏపీ వైపు నుంచి ఎలాంటి రెస్పాండ్ వచ్చింది? మరి ఇక్కడ ఒక రిక్వెస్ట్ అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక ప్రపోజల్ అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోర్ట్స్, అది కృష్ణపట్నం కానీ లేకపోతే మచిలీపట్నం కానీ ఇట్లాంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్స్ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలి, దాన్ని చేసుకునే వెసులుబాటు కల్పించాలనే అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళింది. అది ఇంకా ప్రపోజల్లోనే, అంటే దానికి సంబంధించిన నిర్ణయం, దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇంకా ఏమీ రానట్టుగానైతే తెలుస్తుంది. అది మంత్రులను మనం ఒకసారి ప్రెస్ మీట్లో అడిగితే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ అంశం అయితే లేవనెత్తారు పోర్ట్స్ కు సంబంధించి, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి ఓడరేవులు లేవు, పోర్ట్స్ లేవు కాబట్టి సో అక్కడ ఉన్న ప్రొవిజన్ ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలనే ఆలోచనలో అయితే ఉంది. సో దాని ప్రకారం ఈ ప్రపోజల్ అయితే ఏపీ ప్రభుత్వం ముందు ఉంచారు. సో దానికి సానుకూలంగా స్పందించారా లేదా అనేది అయితే ఒకసారి మనం మంత్రుల నుంచి క్లారిటీ తీసుకోవాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రబాబు కాన్వాయ్ మూవ్ అవుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కాన్వాయ్ అయితే రెడీ అవుతుంది. మరికొద్ది క్షణాల్లో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ప్రజాభవన్ నుంచి వెళ్ళే అవకాశాలు, 393గా ఉన్న సఫారీ వెహికల్స్ కాన్వాయ్ అయితే రెడీ అయింది. కాన్వాయ్ అయితే ముందుకు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అయితే ముందుకు వెళుతున్న దృశ్యాలు చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాభవన్ నుంచి బయటకు వెళ్ళిపోబోతున్నారు. భేటీ ముగిసిన తర్వాత ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయటకు వెళ్తుంది. సీఎం రేవంత్ తో పాటుగా మంత్రులు, అధికారులు వచ్చి బయట వరకు వచ్చి చంద్రబాబుకు సెండ్ ఆఫ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో మరికొద్ది సేపట్లో, అంటే చంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు మీడియాను అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కటిగా కాన్వాయ్ అంతా కూడా బయటకు వస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా కూడా బయటకు వస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతానికి లోపల ఉన్నారు. బయటకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు సెండ్ ఆఫ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బయటకు వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతారా లేకపోతే మీడియాను అడ్రస్ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. సెక్యూరిటీ అయితే ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అయితే అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం మనం ఎదురుగా ఉన్న బిల్డింగ్లోనే చంద్రబాబు నాయుడుతో పాటుగా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సమావేశమయ్యారు. సో జాయింట్ ప్రెస్ మీట్ ఉంటే మాత్రం ఇప్పటికల్లా ఈ ఏరియాను అంతా క్లియర్ చేయించేవాళ్ళు. సో జాయింట్ ప్రెస్ మీట్ ఉండకపోవచ్చు అనేది అయితే మనకు అందుతున్న సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు కాన్వాయ్ ప్రజాభవన్ నుంచి బయలుదేరనుంది. సెక్యూరిటీ అలర్ట్ కూడా వచ్చింది. నేరుగా ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చంద్రబాబు వెళ్తారు. మరికొద్ది సేపట్లోనే వెళ్ళే అవకాశం అయితే తెలంగాణకు వచ్చారు కాబట్టి ఒక డిన్నర్ కూడా ఉంటుంది అని ముందు నుంచి కూడా చెప్తున్నారు. మరి డిన్నర్ లేకుండానే వెళ్ళిపోతున్నారా? కలుపుకొని ఉన్న గ్రామాలు కావడంతో దాంతో పాటు ఏపీకి కనెక్టివిటీ కూడా చాలా రైట్. ఆ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాన్వాయ్ అయితే మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. వెళ్ళిపోతారా లేకపోతే డిన్నర్ చేసి వెళ్తారా? మిగతా మంత్రులకైతే ఇరువురు సీఎంలు అయితే డిన్నర్ చేస్తారు అని చెప్పారు. సో భేటీ మిగుసు కూడా చంద్రబాబు నాయుడు చాలా త్వరగా తింటారు. ఆయన ఇంతకుముందు కూడా ఒకసారి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ టైం కల్లా ఆయన డిన్నర్ కానిచ్చేస్తారు. బహుశా ఈ సమయంలో ప్రెస్ మీట్ కి ముందు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ భేటీ అవడానికి ఈ గ్యాప్ లో ఒక తేనీటి ఎందుకు కావచ్చు, లేకపోతే ఆయన తినే ఆహారం ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నాను. ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే 30 నిమిషాలు అవుతుంది భేటీ ముగిసి. ఈ లోపు డిన్నర్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే లోపలనే డిన్నర్ అరేంజ్ చేశారు. ప్రజాభవన్ లోపలే డిన్నర్ అరేంజ్ చేశారు. డిన్నర్కు సంబంధించిన ఏర్పాట్లను కూడా హోటల్ ఐటీసీకి సంబంధించి ముందే చేశారు. ఆ సిబ్బంది అంతా కూడా వచ్చి ఉన్నారు కాబట్టి డిన్నర్ చేసి ఉంటారు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే కాన్వాయ్ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఒక 10 మినిట్స్ ముందే కాన్వాయ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి సో కాన్వాయ్ మూమెంట్ స్టార్ట్ అయింది అంటే డిన్నర్ చేస్తున్నారా లేకపోతే డిన్నర్ చేసిన తర్వాత బయలుదేరుతారా అనేది అయితే చూడాల్సి ఉంది. మీరు చెప్పినట్టయితే క్విక్ డిన్నర్ అయితే మాత్రం, ఎర్లీ డిన్నర్ అయితే మాత్రం ఈ పాటికి అయిపోయి ఉంటుంది అనేది అయితే చెప్పొచ్చు. సో మంత్రులు కానీ అధికారులు కానీ తెలంగాణ మంత్రులు కానీ ఎవరైనా బయటకు వస్తే మనకు మరిన్ని అంశాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏపీకి సంబంధించిన విభజన హామీలకు సంబంధించి ఈరోజు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాత సో ఒక పరిష్కార మార్గాలు అట్లాగే కొన్ని సొల్యూషన్స్, ఒక రోడ్ మ్యాప్ అయితే రెడీ అయింది. ఒక పెద్ద డెవలప్మెంట్ గానే ఇరు రాష్ట్రాల్లో కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 2019లో జగన్ కేసీఆర్ మీటింగ్ తర్వాత మళ్ళీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా కలవలేదు. సో ఇదే ఫస్ట్ మీటింగ్గా చెప్పొచ్చు. అంటే 5 సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి కలవడం ఇదే మొదటిసారి అనేది చెప్పొచ్చు.